గతకాలమంతా నీ నీడలోనా దాచావు దేవా వందనం. కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం. గతకాలమంతా నీ నీడలోనా దాచావు దేవా వందనం. కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన పొగడనా వెనోలనా. పాడనా నీ కీర్తన పొగడనా వెనోలనా. వందనం యేసయ్యా కనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా కనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోనా దాచావు దేవా వందనం. కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమను విడచిపోలేదయా. నీ పాటలతో నేను కృంగినను నీ చేయి నన్ను తాకి లేపెనయ్యా. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమను విడచిపోలేదయా. ఈ కాట్లతో నేను కృంగినను నీ చేయి నన్ను తాకి లేపెనయ్యా. నిజమైన నీ ప్రేమ నిష్కళంకము నీ విద్యు హస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కళంకము నీ విద్యు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోనా దాచావు దేవా వందనం. కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం. మాటలే ముల్లుగా మారిన వేళ నీ మాట నన్ను పలుకరించెనయ్యా. నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తం నన్ను తాకెనయ్యా. మాటలే ముల్లుగా మారిన వేళ నీ మాట నన్ను పలుకరించెనయ్యా. నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తము నన్ను తాకెనయ్యా. నీ మాట చక్కటి జీవపూట మరువనెన్నడు నిన్ను స్తుతించుట. నీ మాట చక్కటి జీవపూట మరువనెన్నడు నిన్ను స్తుతించుట. వందనం యేసయ్యా
ఘనుడవు నీవయ్యా వందనం యేసయ్యా ఘనుడవు నీవయ్యా గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం పాడనా నీ కీర్తన పొగడనా వెలువడనా పాడనా నీ కీర్తన పొగడనా వెలువడనా వందనం యేసయ్యా ఘనుడవు నీవయ్యా వందనం యేసయ్యా ఘనుడవు నీవయ్యా వందనం యేసయ్యా ఘనుడవు నీవయ్యా వందనం యేసయ్యా ఘనుడవు నీవయ్యా ఘనుడవు నీవయ్యా ఘనుడవు నీవయ్యా హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి అందరు లేచి నిలబడినట్లయితే దేవుని నామాన్ని స్తుతిస్తూ ఆయన నామాన్ని ఆరాధిస్తూ ఆయన నామాన్ని గొప్ప చేద్దాము. ప్రతి ఒక్కరూ కూడా లేచి నిలబడి మన రెండు హస్తాలు పైకెత్తి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవా, ఈ దినాన ప్రభువా మేము ఇక్కడ ఉన్నామంటే అది కేవలం మీ కృప మాత్రమే ప్రభువా. మమ్మల్ని ఈ దినాన సజీవ లెక్కలో ఉంచిన గొప్ప దేవా, సజీవుడైన గొప్ప దేవా, మమ్మల్ని కూడా మీరు సజీవ లెక్కలో ఉంచిన విధానం బట్టి స్తోత్రం ప్రభా అని ప్రతి ఒక్కరూ కూడా దేవునికి స్తుతులు చెల్లిద్దామా. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దండి. దేవుడు మనకి గొప్ప కార్యాన్ని, గొప్ప ధన్యతని మనకి ఇచ్చి ఉన్నారు. అటువంటి దేవుణ్ణి మనం స్తుతించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో మాటలు అంటున్నారు కదా అని చెప్పేసి దేవా నాకే ఎందుకు ఇట్లా జరుగుతుందంటే ఎస్, నీకు మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే దేవాతి దేవుడు నిన్ను అమితంగా ప్రేమించి శోధనలో నుంచి, ఈ యొక్క ఇరుకు ఇబ్బందుల్లో నుంచి నిన్ను ఒక సువర్ణమైన పాత్రగా, ఒక సువర్ణమైన పాత్రగా, ఒక ఆయనకి ఇష్టమైన ఒక పాత్రగా నిన్ను మలుచుకొని ఉన్నారు. కాబట్టి యోసేపు మీద నిందలు పడ్డాయి. అటువంటి యోసేపు ఏనాడు కూడా నాకెందుకు ఇట్లా జరుగుతుంది అని దేవుని నిమిత్తం దూషించలేదు. కానీ దేవుడు నన్ను మలచటానికే ఇటువంటి శోధనలు పెడుతున్నారు. ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా, ఎవరు ఎన్ని నిందలేసినా సరే నేను బాధపడను, భయపడను, నా దేవుడు నాకున్నారు అని అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా దేవా మేమున్న విధానంలో మాకు తోడుగుంటున్నందుకు స్తోత్రం ప్రభా, ధైర్యంతో మమ్మల్ని నింపుతున్నందుకు స్తోత్రం ప్రభా అని ప్రతి ఒక్కరు కూడా దేవునికి స్తుతులు చెల్లిద్దామా. దావీదు మీద కూడా పలుమార్లు నిందలు వేసినను, మామే తన్ని పరిగెత్తించినను భయపడలేదండి. నా దేవుడు నాకు తోడుగా ఉన్నారు అని దేవుడు ఏ క్షణం ఏమాత్రంలో కూడా దూషించలేదు. ఈ దినాన నా జీవితాల్లో ఎటువంటి బాధలతో, ఎటువంటి నిందలతో మనం ముందుకు వెళ్తున్నామో దేవుడు మనల్ని సువర్ణం వలె మార్చబోతున్నారు. కాబట్టి శోధింపబడిన మీదట నేను సువర్ణం వలె కనబడుదును అని ఏ రకంగా అయితే పలికి ఉన్నారో యోబు భక్తుడు, ఆ విధంగా మనందరం కూడా దేవుడు మన జీవితాల్లో చేస్తున్న గొప్ప కార్యాలను బట్టి, ఎటువంటి శోధన వచ్చినా ఇచ్చిన ధైర్యాన్ని బట్టి దేవా
మీరు నన్ను ఈ విధంగా సజీవునిగా ఉంచిన విధానం బట్టి స్తోత్రం ప్రభువా. నిన్ను మాత్రమే మేము ఆశ్రయిస్తున్నాం ప్రభువా. మాకు సహాయకర్తవు మీరే తండ్రి అని ప్రతి ఒక్కరం కూడా దేవునికి స్తుతులు చెల్లిద్దామా. ధనరాశులే ధనవంతులుగా ఈ లోక భాగ్యానిగా ఎంచుతున్నా కానీ దేవుడు మన కొరకు దాచి ఉంచిన మేలులు ఉన్నాయి చూసారా, అవెంతో గొప్పవండి. అటువంటి దేవుణ్ణి మనం స్తుతించవలసిన వారమై ఉన్నాము. మనం క్షేమం పొందాలి అని ఆయన మనల్ని ధనవంతుల్ని చేయాలని, ఆయన మనల్ని ఐశ్వర్యవంతుల్ని చేయాలని ఆయన దీన దరిద్రుడిగా మారి ఉన్నారు. అటువంటి దేవుణ్ణి స్తుతిద్దామా. మనందరం కూడా దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఆయన నామాన్ని ఆరాధిస్తూ ఆయన నామాన్ని ఘనపరుద్దాం. మనందరికీ వచ్చినటువంటి పాట సజీవుడు అయిన యేసయ్య నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడు అని పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. ధనరాసులే ఇలా ధనవంతులకు ఈ లోక భాగ్యము దాచిన మేలులెన్నో దయచేసినావే ఇహ పరమున నాకు. అందరం కలిసి పాడదామండి. ధనరాసులే ఇలా ధనవంతులకు ఈ లోక భాగ్యము దాచిన మేలులెన్నో దయచేసినావే ఇహ పరమున నాకు. ధనరాసులే ఇలా ధనవంతులకు ఈ లోక భాగ్యము దాచిన మేలులెన్నో దయచేసినావే ఇహ పరమున నాకు. శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివే శ్రేష్టమైన నీ వాగ్దానములతో. శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివే శ్రేష్టమైన నీ వాగ్దానములతో. సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే సముద్రమంతా సమృద్ధిగా ఆనందించదనిలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనంద ధ్వనులతో. ఆనందించదనిలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనంద ధ్వనులతో. సజీవుడవైనా యేసయ్యా క్షేమమునందుటయే సర్వజనులకు ప్రయాసగా మారే క్షేమాధారము నీవై దీర్ఘాయువుతో సంతృప్తి పరచువు నన్ను. క్షేమమునందుటయే సర్వజనులకు ప్రయాసగా మారే క్షేమాధారము నీవై దీర్ఘాయువుతో సంతృప్తి పరచువు నన్ను. నిత్య నిబంధనగా నీ వాత్సల్యమును చూపితివే నిత్యమైన నీ సత్యవాక్యముతో. నిత్య నిబంధనగా నీ వాత్సల్యమును చూపితివే నిత్యమైన నీ సత్యవాక్యముతో. సజీవుడవైనా యేసయ్యా
పరచితివే సముద్రమంతా సమృద్ధితో ఆనందించదనిలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే అనంత ధ్వనులతో ఆనందించదనిలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే అనంత ధ్వనులతో సజీవుడవైనా యేసయ్యా నలువది ఏళ్ళు నీ స్వాస్యమును మోసినది నీవే నీ కృపా కాంతిలో నా చేయి విడువక నడిపించుచున్నది నీవే నలువది ఏళ్ళు నీ స్వాస్యమును మోసినది నీవే నీ కృపా కాంతిలో నా చేయి విడువక నడిపించుచున్నది నీవే పరమరాజ్యములో మహిమతో నింపుటకు అనుగ్రహించితివే పరిపూర్ణమైనది ఉపదేశములు పరమరాజ్యములో మహిమతో నింపుటకు అనుగ్రహించితివే పరిపూర్ణమైనది ఉపదేశములు సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన వారికి సహాయుడవై తృప్తి పరచితివే సముద్రమంతా సమృద్ధితో ఆనందించదనిలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే అనంత ధ్వనులతో 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 సజీవుడవైనా యేసయ్యా మనందరం కూడా అదే రీతిగా లేచి నిలబడినట్లయితే మన ఆత్మీయ తండ్రి రెవరెండ్ ఎస్ మనశేఖర్ మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా రెండు చేతులు దేవుని తట్టు ఎత్తి ఈ 2024 సంవత్సరంలో గడిచిన 2 నెలలు కూడా ప్రభు తన రెక్కల చాటున ఆయన మనల్ని భద్రపరిచి కాపాడి మన జీవితాల్లో మరి ఒక నూతన నెలను మార్చి నెలను ప్రభు మనకు అనుగ్రహించారు. 2 దినాలు ప్రభు మనల్ని కాపాడి ఈ 3వ దినంలో ప్రభు మనల్ని ప్రవేశింపజేసి ఈ రీతిగా ఆయన పరిశుద్ధ మందిరంలో ఆయన నామాన్ని స్తుతించడానికి ఆయన్ను ఆరాధించడానికి ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. జరుగుతున్నటువంటి 2వ ఆరాధనలు ఇప్పటివరకు కూడా పాటల ద్వారా ప్రభు నామాన్ని మహిమపరిచాము. ఈ సమయంలో దేవుని మాటలు మనం వినబోతున్నాం కనుక ఆ దేవాది దేవుడే మనల్ని దర్శించి మనతో మాట్లాడులాగన అందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. వచ్చిన వారందరిని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఇంకా నువ్వు రావలసిన వారిని దేవుడు త్వరపెట్టి ఆయన తన సన్నిధిలోనికి నడిపించులాగున ప్రార్థన చేద్దాం. ఆయా కారణమును బట్టి ఆయన సన్నిధిలోనికి రాలేకపోయినా దూరముగా ఉండి ఆయన మాటలు ఆలకించే వారిని ఆన్లైన్ ద్వారా ఆయన మాటలు ఆలకించే బిడ్డలను దేవుడు ఆస్వాదించినట్లుగా అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ 2024 సంవత్సరంలో గడిచిన జనవరి నెల ఫిబ్రవరి నెల మీ రెక్కల చాటున మీరు మమ్మల్ని భద్రపరిచి కాపాడి ఈ మార్చి నెలలో ప్రభువా మీరు మమ్మల్ని ప్రవేశింపజేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం.
ఈ మొదటి 2 దినాలు మీరు మమ్మల్ని కాపాడారు. 3వ దినంలో ప్రభువా మీరు మమ్మల్ని ప్రవేశింపజేసి ఈ 3వ దినమును పునరుద్ధాన దినముగా ఆరాధన దినంగా మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు జరిగినటువంటి 2వ ఆరాధనలో మేమందరం కూడా నీ పరిశుద్ధ నామమును పాటల ద్వారా గణపరచడానికి అయ్యా మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఈ సమయంలో మేమందరం కూడా నాయన నీ మాటలు వినాలని ఆశతో ఎదురు చూస్తున్నాము నాయన. దూర ప్రాంతం నుండి మీ దాసుని క్షేమంగా మా మధ్యలోనికి నడిపించినందుకే నీకు వందనాలు. నీ పక్షాన నిలవబడుతున్న మీ దాసుని మీ ఏడంతల ఆత్మతో అభిషేకించండి. మీ దాసుని నోట మీ మాటలు ఉంచి అందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సకాలమునకు మీ సన్నిధిలోనికి నడిపించిన ప్రియ బిడ్డలందరిని బట్టి నీకు వందనాలయ్యా. ఇంకా నువ్వు రావలసిన వారిని త్వరపెట్టి మీ సన్నిధానంలోనికి తీసుకుని రండి. ఆయా కారణమును బట్టి మీ సన్నిధిలోనికి రాలేకపోయినా దూరముగా ఉండి మీ మాటలు ఆలకిస్తున్న బిడ్డలను కూడా మీరే దర్శించి దీవించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అదే రీతిగా మనందరం లేచి నిలబడి ఉండి ఈ మైక్ కొద్ది సౌండ్ పెట్టామా. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యాన పాఠంగా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. 57వ కీర్తన మరి మొదటి వచనం నుండి చివరి వరకు ఉన్న వాక్య భాగాన్ని విక్టోరియమ్ గారు చదువుతూ ఉండగా ఉత్తర ప్రత్యుత్తర రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. 57వ కీర్తన మొదటి వచనం నుండి చివరి వరకు ఉన్న వాక్య భాగాన్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. చదవగలిగిన వారందరూ కూడా గట్టిగా దేవుని వాక్యాన్ని చదవండి. చదవలేని వారు జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. దేవుని నామాని స్తోత్రం. దేవుడి సంకల్పం నాకు కుదిరించినందుకు ఆయనకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి అందరం కలిసి 57వ కీర్తన చదువుకుందాం. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణజొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకునప్పుడు దేవుడు తన కృపా సత్యమును పంపును. నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వల ఒడ్డిరి. నా ప్రాణము కృంగి ఉన్నది, నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తామే పడిరి. నా హృదయము నిర్భయముగానున్నది దేవా, నా హృదయము నిర్భయముగానున్నది. నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి. నేను వేకువనే లేచెదను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండముల వరకు వ్యాపించి ఉన్నది. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. ఆఖరి వచనం అందరం చదువుకుందాం. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. దేవుని స్తోత్రం. అందరం కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి ఈ 2024 సంవత్సరంలో గడిచిన 2 నెలలు, జనవరి నెల, ఫిబ్రవరి నెల ప్రభు మనల్ని కాపాడి ఈ మార్చి నెలలో ప్రభు మనల్ని ప్రవేశింపజేశారు. ఈ మార్చి నెలలో మొదటి 2 దినాలు ప్రభు మనల్ని కాపాడి ఈ 3వ దినంలో ప్రభు మనల్ని ప్రవేశింపజేశారు. ఈ 3వ దినం పునరుద్ధాన దినముగా ఆరాధన దినంగా ప్రభు మనకు అనుగ్రహించారు. ఈ నూతన నెల మొదటి పునరుద్ధాన దినమందు జరుగుతున్నటువంటి 2వ ఆరాధనలో మనందరం కూడా ఈ రీతిగా దేవుని పరిశుద్ధ మందిరంలో కూడుకొని దేవుని నామాన్ని స్తుతించి గణపరిచి ఆరాధించడానికి, అమూల్యమైన అద్భుతమైన దేవుని మాటలు ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ముందుగా అందరం కూడా 2 చేతులు పైకెత్తి దేవునికి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, మంచిది. ఉదయకాల సమయంలో జరిగినటువంటి మొదటి ఆరాధన దేవుడు అద్భుతంగా జరిగించారు. 87వ కీర్తన నుండి దేవుడు ఎంతో అద్భుతమైన సందేశాన్ని మనకు అనుగ్రహించారు. మీరు ఆ ఆరాధనలో పాల్గొనలేదు కనుక ఆ వాక్యం వినాలి అంటే యూట్యూబ్లో మన గివ్స్ గాస్పుల్ ఛానల్లో ఆ మెసేజ్ ఉంటుంది, అప్లోడ్ చేస్తారు. దయచేసి మీరు విని ఆత్మీయ మేలు పొందవచ్చు.
ఈ రెండవ ఆరాధనలో దేవుని వాక్యాన్ని మనకు అందించడానికి మరి రబ్బీ హైదరాబాద్ నుంచి మన మధ్యలోనికి వచ్చారు. ఈ సమయంలో రబ్బీ వచ్చి దేవుని వాక్యాన్ని మనతో పంచుకుంటారు. అందరం కూడా జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. ఈ సమయాన్ని ఇచ్చిన దేవత దేవునికి ముందుగా నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. తర్వాత అయ్యగారికి కూడా నా వందనాలు, కూడి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు చెల్లించుకున్నాను. అందరు బాగున్నారండి? పక్కన వాళ్ళు బాగున్నారని అడిగారా? ప్రతి వారం నేను చెప్పిన తర్వాతే అడుగుతున్నారా? ముందు అడుగుతున్నారా? అబ్బా, థ్యాంక్ యూ. నేను ఇప్పుడు అదే అనుకుంటున్నాను, నన్ను ఎవరు అడగలేదని. సరే, నేను చాలా బాగున్నాను. సరే, నేను ముందు వాక్యంలోకి వెళ్ళే ముందు మీ ముందు కొన్ని ప్రార్థన అంశాలు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. కొన్ని ప్రార్థన అంశాలు ఆన్లైన్ ప్రేయర్ జరుగుతున్నాయి కదా, సో అప్పుడు కూడా ప్రేయర్ పాయింట్స్ రాసుకోండి. సంఘ సహాయం కావాలి కాబట్టి ప్రార్థనా సహాయంతోనే అనుకున్న పనులు సాధించవచ్చు. సో ముందుగా అయితే మీ ముందు ఉంచుతున్న ప్రార్థన అంశం ఏంటంటే, ప్రతి శనివారం నేను మీకు ఇక్కడికి రావడం కోసం శనివారం రాత్రి బయలుదేరి పొద్దున్నే దిగి మీతో వాక్యం పంచుకొని మళ్ళీ వెంటనే సాయంత్రం దాకా కూడా ఉన్నట్ల వెంటనే తిరిగి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. నా ప్రయాణాల కోసం ప్రార్థన చేయండి. ఇప్పుడు నేను నుంచున్నాను కానీ మైండ్ అంతా ఏదో కదులుతుందన్నమాట, అటు ఇటు నిద్ర లేక. రెండవది, మీలో చాలా తక్కువ మందికి తెలుసు, నేను నా సేవా భారత్లో నా ఉద్యోగాన్ని మానేసి ఒక కొత్త కంపెనీలో నేను జాయిన్ అయ్యాను, ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్కి. సో దాంట్లో నేను పనిచేస్తూ ఉన్నాను ప్రస్తుతానికి. కాకపోతే దాంట్లో నాకు జీతం సరిగ్గా పడట్లేదు, దాని గురించి కూడా ప్రార్థన చేయండి, సరేనా? మూడోది, ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి నేను ఆశపడుతూ ఉన్నాను. అంటే నేను కాదు, మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఆల్రెడీ స్టార్ట్ చేసింది. అయితే దాంట్లో నేను కొంత ఇన్వెస్ట్ చేశాను అనమాట. అది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతూ ఉంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆగస్టు కల్లా దాన్ని అమల్లోకి తీసుకొద్దాం, కంపెనీ పెట్టేసి కంపెనీ స్టార్ట్ చేద్దామని హైదరాబాద్లో మేము అనుకుంటున్నాం. సో దాని గురించి కూడా మీరు ప్రార్థన చేయాలి. చేస్తారా? తప్పకుండా చేయండి. అయితే మీరు కొంతమంది అనుకోవచ్చు, రబ్బీ సేవకు కదా నిన్ను సమర్పించింది, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు అంటున్నావేంటి, మళ్ళీ బిజినెస్ చేస్తున్నావు అంటున్నావేంటి అని మీలో కొంతమందికి ఈ సందేహం ఉండొచ్చు. అయితే నేను సేవ భారత్లో ఉన్నప్పుడు ఎప్పుడు నేను ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని, దేవా మా సంఘాన్ని దీవిస్తున్నందుకు నీకు వందనాలు, సంఘాన్ని ఇంకా బహుగా దీవించండి, సంఘ సరిహద్దులను విస్తరింప చేయండి అని నేను ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. అయితే మన సంఘంలో అభివృద్ధి అంటే ఏంటంటే ఏదన్నా చేయాలి. ఏదన్నా చేయాలంటే ఏం కావాలి? డబ్బులు కావాలి. సో అయ్యగారు మాకు నేర్పించింది, నేను చిన్నప్పటి నుండి అయ్యగారిని చూసి నేర్చుకుంది ఏంటంటే, ఏమన్నా కావాలంటే వెంటనే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు చాపి అడిగి మేము ఇది చేయాలనుకుంటున్నాం ఇవ్వండి అని చెప్పి ఎవరిని అడగరు. సో అదే నాకు కూడా వచ్చింది. వెంటనే ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఇతరుల దగ్గరికి వెళ్ళి నాకు ఇది మేము చేయాలనుకుంటున్నాం సహాయం చేయండి అని అడుక్కునే అలవాటు మాకు రాలేదు. సో నా సంఘం సరిహద్దులు విస్తరింప చేయాలి, దానికి కావాల్సిన డబ్బు మాకు కావాలి, దానికి ఎలాగోలా సహాయం చేయండి అని అంటే, చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సంపూర్ణ సేవ అనేది ఎక్కడా లేదు నాయన, బైబిల్లో చూసుకున్నట్లయితే యేసుప్రభు శిష్యులు కూడా పరిచర్య చేస్తూ వాళ్ళ ఖాళీ సమయాల్లో వాళ్ళు పని చేసుకొని బ్రతికినట్టుగా బైబిల్లో కనిపిస్తూ ఉంది. సో పని చేయడం తప్పులేదు, నువ్వు పని చేస్తూ ఇది చేసుకోవచ్చు అని చెప్పినప్పుడు నేను ప్రార్థన చేశాను, దేవా ఇది కరెక్టో కాదో నాకు తెలీదు, సంపూర్ణ సేవ అంటే అన్నీ మానేసి రావాలని అంటారు, సరే ఇది నీ చిత్తం అయితే ఇది జరగాలనుకుంటే తీసుకెళ్ళండి, నేను ఉద్యోగం ఆశపడుతుంది ఏదో నేను సంపాదించుకోవడానికి కాదు, ఎందుకంటే మా చిన్నతనంలో మేము ఇక్కడ ఈ ఇంట్లో ఉండేవాళ్ళం, ఆ పరిస్థితి మీకు చాలామంది తెలిసి ఉంటుంది. ఆ దొడ్డి నిండిపోతే అమ్మగారు చిన్న బకెట్తో ఇట్లా తీసి తోడి పారబోసేవాళ్ళు,
అటువంటి పరిస్థితి నుండి ఈరోజు మా ఇంట్లో 3 బాత్రూమ్స్ ఉన్నాయి. సో కొన్నిసార్లు ఆ బిల్డింగ్ ఎక్కుతున్నప్పుడు కూడా నేను ఆలోచిస్తూ ఉంటాను, ఇది నా ఇల్లేనా, నేను కలకంటున్నానా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను. అత్యంతంగా దేవుడు దీవించాడు. సో మాకు కావాల్సినవన్నీ ముందు అయ్యగారు మాకు ఇచ్చేశారు. ఇంకా మేము దేని గురించి ఆశపడాల్సింది లేదు. ఇల్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బండ్లు ఉన్నాయి, మా సొంతగా మేము బండ్లు కొనుక్కున్నాం. ఇంకా కావాల్సింది ఏంటి? ఏమీ లేదు. సో నేను సంఘాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నప్పుడు దేవా ఇది నీ చిత్తం అయితే జరిగించనగానే జాబ్ వచ్చింది. జాబ్ కూడా సేవాభారత్లో మొట్టమొదట నా శాలరీ 7,000. 7,000 నుండి 10,000 అయ్యింది. 10,000 నుండి 16,000 అయింది. ఎప్పుడైతే ఐటీ కంపెనీ మారానో సంవత్సరానికి నా ప్యాకేజ్ 8 లక్షలు, అంటే నెలకి 62,000 జీతం. ఎంతండి? 62,000 జీతం. అయితే అది చెప్పాను కదా, శాలరీలు పడట్లా. 2 నెలలే పడినాయి, ఇంకా 2 నెలలు రావాల్సి ఉంది. సో ఇవి పడితే కొన్ని పనులు చేయాలని ఆశపడుతున్నాను. సో అన్నిటి గురించి ప్రార్థన చేయండి. తర్వాత సంఘంలో ముందుగా మనకి ఇదివరకు కొన్ని ప్రయారిటీస్ ఉండేవి. దానికంటే ఇప్పుడు మెయిన్ ప్రయారిటీ ఏంటంటే మన కెమెరా పాడైపోయింది. చాలామంది ఇప్పుడు అనుషక్క అయితే మొన్నోసారి ఫోన్ చేసి నా ఫోన్లో నెట్ అయిపోతుంది, ఫోన్ క్లారిటీ ఉండట్లేదని అడిగింది. ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే కెమెరా కొనాలి. ఈ కెమెరా కొనాలంటే ముందు నా జీతం పడాలి. వేరే వాళ్ళని అడిగే పరిస్థితి లేదు, అడగాలనుకోని కూడా అనుకోవట్లే. సో దీనన్నిటి గురించి కూడా ప్రార్థన చేయండి. తర్వాత ముందు ఈ ఆన్లైన్ సర్వీస్ స్టార్ట్ చేసినప్పుడు నేను కొంచెం నేర్చుకొని ఆ తర్వాత కొంతమందికి నేర్పించి ఇప్పుడు కనీసం ఈరోజు ఈ పరిస్థితి ఉంది. సో నేను వెళ్ళిపోయిన తర్వాత అక్కోళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళ తర్వాత ఎవరు అని ఆలోచించడానికి టీమ్స్ కావాలి మనకి. మన సండే స్కూల్ పిల్లల్లోనే కొంతమంది ట్రైన్ చేయాలని ఆశపడుతున్నాము. దాని గురించి కూడా ప్రార్థన చేయండి. ట్రైన్ చేయాలంటే ముందుగా మన పిల్లలకి కనీసం కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అవునా? ఆ ల్యాప్టాప్ ఎలా వాడాలి, కనీసం ఏది ఓపెన్ చేయాలి, ఆ నాలెడ్జ్ కావాలి. సో మన సండే స్కూల్ పిల్లలకి వాళ్ళ స్కూల్లో ఉన్నా కూడా మన సంఘంలో కూడా ఒక చిన్న కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయాలని ఆశపడుతున్నాము. పెద్దదేం కాదు, చిన్నదే. తర్వాత సంఘంలో మనకి నేను ఎప్పుడు సంఘంలో వచ్చి చూసినా కూడా మెయిన్ బ్యాక్డ్రాప్ ఏంటంటే మనకి సరైన వాయిద్యాలు సరిగ్గా కొట్టే వాళ్ళు ఉండట్లా. అంటే కొంతమంది ఉన్నప్పుడు పిల్లలు కొడుతున్నారు, లేనప్పుడు ఉట్టి పాటలు పాడుకుంటూ ఉన్నారు. సో మ్యూజికల్ టీంని కూడా ఒకటి అరేంజ్ చేయాలని ఆశపడుతున్నాను. దాని గురించి కూడా ప్రార్థన చేయండి. ఆ తర్వాత ఇది నా ఆఖరిగా పెట్టుకున్నాను, కానీ దీని గురించి నేను ఎప్పుడు నుండో ప్రార్థన చేస్తున్నాను. చిన్నప్పుడు చిన్న గుడి ఉండేది, దాని ముందు చిన్న పాకు ఉండేదంటే అది నాకు తెలియదు, గుర్తులేదు. గుడి నుండి అయితే నాకు తెలుసు. దాని తర్వాత ఈ గుడి మనం కట్టుకున్నాం, కానీ ఇది కూడా సరిపోవట్లేదు కదా. కొత్త గుడిలోకి వెళ్ళాలని ఇంకెంతమందికి ఆశ ఉంది? ఎవరికి లేదా? అయితే నాకు ఒక్కడికే ఉందన్నమాట. సరే, నేను ప్రార్థన చేస్తున్నాను, ఆశపడితే మీరు కూడా ప్రార్థన చేయండి. రానున్న రోజుల్లో మన సంఘాన్ని విస్తరింపజేయాలి, సరేనా? దాని గురించి నేను ఎప్పటి నుండో ప్రార్థన చేస్తున్నాను. టైం పట్టినా కూడా మెల్లగా ఒక పెద్ద సంఘం చర్చ్ కట్టాలనేది నా ఆశ. ఇది ఇప్పుడే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటి నుండి ప్రార్థన చేస్తే ఒకప్పటికే అయిద్దని. మీలో కొంతమందికి చదువుకున్న వాళ్ళు కొంతమంది ఆలోచించుంటే ఇప్పటివరకు నేను చెప్పిన ప్రతి దానికి కొన్ని లక్షల రూపాయలు కావాలి. ఏంటండి? లక్షలు, వేలు కూడా కాదు, లక్షలే. సో ఈ లక్షలు కూడా నేను ఎవరిని అడగాలనుకోవట్లేదు. దేవుడు ఈ మార్గాలు తెరిచింది దానికోసమే అని నేను అనుకుంటున్నాను. సో వీటన్నిటి ద్వారా ఇవన్నీ చేయాలని ఆశపడుతున్నాను. మీరు నాకు ఏం చేయవసరం, జస్ట్ ప్రార్థనా సహాయం మాత్రం ఇవ్వండి. ఇస్తారా? రాసుకున్నారా? కనీసం ఇప్పటివరకు చెప్పినాయి మొత్తం ఇప్పటివరకు నేను 9 విషయాలు చెప్పాను. అర్థమైందా? 9 విషయాల గురించి ప్రతిరోజు మీరు ప్రార్థన చేయండి, సరేనా? ఇది ఇప్పటివరకు మనం పెట్టిన ఈ ప్రతి పాయింట్ కనుక మనకి జరిగితే దగ్గర ఈ మైలవరం మండలంలోనే మనది పెద్ద సంఘంగా ఉంటుంది, సరేనా?
ప్రార్థన చేయండి, తప్పకుండా ప్రార్థన చేయండి. సరే, ఇంకా సమయాన్ని వేస్ట్ చేయకుండా మనం వాక్యంలోకి వెళ్ళిపోదాము. ఈరోజు మీకు ఆల్రెడీ ఉపవాసాలు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే ఆ ఉపవాసం ఎలా చేయాలని కొన్ని బైబిల్లో మాటలను చూపించి మీకు ఉపవాసాన్ని గురించి నేను బోధించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇది నాకు తెలిసినంతవరకు అందరికీ తెలిసిన అంశమే, అందరికీ తెలిసిన మాటలే. కానీ తెలిసినా కూడా ఈ ఉపవాస దినాల్లో వాటి గురించి మరలా ధ్యానం చేసుకోవడం మనకి మంచిది అని నేను అనుకున్నాను. అందుకే ఈ ఉపవాసాన్ని గురించి మీకు కొంచెం దేవుని మాటలు బోధించాలని నేను ఆశపడుతున్నాను. అయితే ఈరోజు నా ఈ వాక్యానికి మెయిన్ వచనం వచ్చేసరికి మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 29వ వచనం చదవండి ఎవరైనా. వారు నమ్ముచున్నాము ప్రభువా. కాదు మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. అందుకు ఆయన ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. అక్కడ మీరు చూసినట్లయితే ప్రార్థన వలనే అన్న పదాని పైన ఒక 2 అన్న సంఖ్య కేసు కనిపిస్తూ ఉంటుంది. కిందకెళ్ళి ఏముందో చదవండి. ఉపవాసము వలనే అని. చాలు అర్థమైంది కదా. అక్కడ ప్రార్థన వలన అంటే అర్థం ఏంటి? కింద ఫుట్ నోట్స్లో రాసింది ఏంటి? ఉపవాసము వలన అని అర్థమని రాసింది. అయితే ఈ ఉపవాసం అనే ఈ కాన్సెప్ట్ ఎప్పటి నుండి స్టార్ట్ అయిందో మీలో ఎంతమందికి తెలుసు? ఎప్పటి నుండో ఉంది. కానీ ముఖ్యంగా క్రైస్తవులు ఎప్పటి నుండి దీన్ని పాటించడం మొదలుపెట్టారంటే క్రీస్తు శకం 2-3 శతాబ్దాల ఆ సమయంలో క్రైస్తవులు అనుకున్నారంట ఇది మనకి ఆచరించడం మంచిది. ఎందుకంటే క్రైస్తవత్వం అప్పటికే విస్తరింపబడి 200 సంవత్సరాల పైగా అవుతూ ఉంది. అయితే ఎంతోమంది క్రైస్తవులుగా మారుతూ ఉన్నారు. క్రైస్తవులుగా మారినప్పుడు అక్కడ ఆదిమ క్రైస్తవులకి ఒక సందేహం అనేది ఉండేదంట. ఏంటి ఆ సందేహం అంటే, వీళ్ళు నిజంగానే దేవుని ప్రేమించి క్రైస్తవత్వంలోకి మారుతున్నారా లేదా దేనైనా ఆశపడి మారుతున్నారా అన్న సందేహం ఉన్నప్పుడు వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఈ 40 రోజుల ఉపవాసం అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చి పెట్టారు. ఈ 40 రోజుల ఉపవాసం అనే కాన్సెప్ట్లో మనం తెలిసిందే యేసుప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నారని. తర్వాత 40 సంవత్సరాలు వాళ్ళు ఇశ్రాయేలీలు కదా ఎక్కడికి వెళ్ళారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. ఏదో కొత్తగా ఉంది, ఎప్పుడు వినలేదు ఈ వాక్యం అన్నట్టు చూస్తున్నారు. సరే, వీటిని సాదృశ్యం తీసుకొని ఆదిమ క్రైస్తవులు ఈ 40 రోజుల ఉపవాసాన్ని మొదలుపెట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ 40 రోజుల ఉపవాసంలో వాళ్ళు చేసింది ఏంటంటే, వాళ్ళని 40 రోజులు ఎవరైతే క్రైస్తవత్వంలోకి కొత్తగా వచ్చారో వాళ్ళందరికీ 40 రోజులు ట్రైనింగ్ ఉండేది. అంటే వాళ్ళని పరీక్షించే వాళ్ళు, వీళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళ విశ్వాసం ఎలా ఉంటుంది, వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, వీళ్ళు మంచిగా ఉంటున్నారా లేదా అని ఈ 40 రోజులు చూసి ఈ 40 రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళకి బాప్తీసం ఇచ్చేవాళ్ళు అన్నమాట. అర్థమవుతుందా? ఇదే కాన్సెప్ట్ని మన ఈ ప్రజెంట్ ఉన్న సంఘాలు ఏవైతే ఉన్నాయి, బాప్టిస్ట్ కానీ, లూథరన్ కానీ, సిఎస్ఐ, సిఎన్ఐ, ఇట్లా కొన్ని డినామినేషన్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా పాటిస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా. ఏంటంటే 40 రోజులు వాళ్ళు ప్రతిరోజు ఒక బైబిల్ పోర్షన్ తీసుకుంటారు. దాంట్లో ఒక పాత నిబంధన నుండి వాక్యం ఉంటుంది, కీర్తనల నుండి వాక్యం ఉంటుంది, తర్వాత సువార్తల నుండి ఒక వాక్యం, తర్వాత అపోస్తులు పత్రికల నుండి కూడా వాక్యాన్ని తీసుకొని ఒక అంశాన్ని పెట్టుకొని ఈ 40 రోజులు వాళ్ళు ధ్యానిస్తూ ఉంటారు. మనం కూడా 40 రోజులు ధ్యానిస్తూ ఉన్నాం కదా, ప్రతిరోజు లైవ్ వస్తూ ఉంది, నేను చూస్తూ ఉన్నాను. సో అలానే ఆ సంఘాలు కూడా ప్రతిరోజు ఒక కాన్సెప్ట్ పెట్టుకొని ధ్యానించడం ద్వారా ఏంటంటే కొత్తగా క్రైస్తవత్వంలో అంటే యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళకి ఈ 40 రోజుల్లో యేసుప్రభు వారి జీవిత చరిత్ర నుండి విశ్వాసం ఎలా బలపడాలి,
తర్వాత అన్ని విశ్వాసులు ఎలా ఉంటారో అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశాన్ని పెట్టుకొని దాన్ని ధ్యానించడం ద్వారా ఈ 40 రోజులు అయ్యేలోపు కొత్తగా క్రైస్తవంలోకి వచ్చిన వాళ్ళకి ఒక పిక్చర్ వచ్చేస్తుంది ఒక మైండ్లో, ఈ విధంగా ఉండాలి, ఇలా చేయాలి అని. సో అదే ఇప్పుడు అక్కడ ఇప్పుడున్న చర్చెస్ కూడా జరుగుతూ ఉన్నాయి. మనం కూడా మన సంఘంలో ఇప్పుడు అది పాటిస్తున్నామని నేను అనుకుంటున్నా. 40 రోజులు వీళ్ళు ఎంతమంది వస్తున్నారు? సాయంత్రం వస్తున్నారా? ముఖ్యంగా బాప్తీసం తీసుకున్న వాళ్ళు, అంటే కొత్తగా బాప్తీసం తీసుకున్న వాళ్ళు రావడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు ఇట్లా రావడం వల్ల ఇంకెన్నో విషయాలు తెలుసుకుంటారు. అర్థమవుతుందా? సరే, ఈ ఉపవాసం అనేది 3 రకాలుగా బైబిల్లో కనిపిస్తూ ఉంటుంది. ఉపవాసాలు ఎన్ని రకాలండి? 3 రకాలు. ముందుగా మనకి అందరికీ సాధారణంగా తెలిసిన విషయం ఏంటంటే, ఉపవాసం అంటే ఏం చేస్తారంటే అన్నం తినడం మానేస్తూ ఉంటారు కొంతమంది కదా. కొన్ని రోజులు నేను ఇది తిన్నో, మాంసాహారం తిన్నో, లేకపోతే ఈ వంటలు తిన్నో, ఇవి తిన్నో, ఈ సమయం వరకు తిన్నో అని చెప్పేసి చేస్తూ ఉంటారు. ఇది సాధారణమైన ఉపవాసం. రెండోదిగా మనం చూసినట్లయితే పార్షియల్ ఫాస్టింగ్ అంటారు. అంటే కొద్దిగా దానియేలు గ్రంథంలో 10వ అధ్యాయం 3వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. మూడు వారములు గడిచే వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక యుంటిని. మాంసము గాని ద్రాక్షారసము గాని నా నోటిలోనికి రాలేదు. ఇది పార్షియల్ ఫాస్టింగ్. అంటే ఏంటంటే ఒక కొంత సమయాన్ని పెట్టారు, ఈ టైం వరకు నేను ఇది చెయ్యను అని చెప్పేసి. ఇది పార్షియల్ ఫాస్టింగ్ అనమాట. అంటే ఒక లిమిటెడ్ టైం పీరియడ్ పెట్టుకొని దానికి చేసేది పార్షియల్. తర్వాత పరిపూర్ణ ఉపవాసం అని ఉంటుంది. ఈ పరిపూర్ణ ఉపవాసం అంటే ఏంటంటే వాళ్ళు అసలు ఏది ముట్టుకోరు. అర్థమవుతుందా? మొట్టమొదటి ఉపవాసాలు ఏంటంటే కొంత ఆహారం తినరు, లిక్విడ్స్ తాగుతూ ఉంటారు. అంటే తాగేవి తాగుతూ ఉంటారు, మామూలుగా మంచినీళ్ళు కానీ ఫ్రూట్స్ కానీ, లేకపోతే కొంతమంది కొంత టిఫిన్ తింటూ ఉంటారు. ఇలా చేసేది మామూలు ఉపవాసం. రెండోది ఏంటంటే పార్షియల్ ఉపవాసం. ఏంటంటే ఒక టైం ఫ్రేమ్ ఫిక్స్ చేసుకొని అన్నం మానేసి ఓన్లీ లిక్విడ్స్, అంటే తాగేవి జ్యూస్లు కానీ, వాటర్ కానీ, ఇంకా అట్లా నీళ్ళ పదార్థాలు దాంతో కలిసి ఉన్నవి నీళ్ళు మాత్రమే, అవి తాగుతూ ఉంటారు. మూడోది వచ్చేసరికి ఏంటంటే పరిపూర్ణ ఉపవాసం. అంటే ఈ పరిపూర్ణ ఉపవాసం గురించి మనం నిర్గమాకాండం 34వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఈ పరిపూర్ణ ఉపవాసాన్ని గురించి చూడండి. అతడు 40 రేయింబవళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. భోజనం చేయలేదు, నీళ్లు కూడా త్రాగలేదు. అంతలో ఆయన నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసెను. చాలండి. అక్కడ మనం చూసినట్లయితే మోషే గారేనా అక్కడ ఉన్నది? ఎవరండి? మోషే గారేనా? కరెక్ట్. అయితే మోషే గారే అక్కడ కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదంట. అయితే యేసు ప్రభు వారే అతనికి శక్తిని, అతనికి శరీరానికి కావలసిన ఆ బలాన్ని ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాము. ఈ 3 రకాలైన ఉపవాసాలు. అయితే ఈ ఉపవాసాలు మనం చేసే దానిలో మనం 2 లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా 2 లక్షణాలు. ఏంటి ఆ 2 లక్షణాలు అంటే, ఒకటి మనం అనుకుంటూ ఉంటాము, నేను ఇది చేయాలని అనుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని అది చేయడానికి ప్రయత్నం చేస్తూ దేవుని పైన ఆనుకొని ఉంటాం. అవునా? మీరు ఎప్పటివరకు అనుకున్నారా, నేను ఇది దీని గురించి నేను ఉపవాసాలు ఉందాం అనుకుంటున్నాను, కాబట్టి దీనికోసం నేను ఇలా చేస్తాను అని చెప్పేసి రోజు ప్రార్థనలో గడుపుతూ ఉంటారు. దాని మీద దాన్ని మనం ఎలా ఆలోచించాలంటే, ఒక బాటిల్ వాటర్ తీసుకుందాం, ఆ బాటిల్ నిండా నీళ్ళు ఉన్నాయి. అయితే ఆ బాటిల్ నిండా నీళ్ళని పారబోసేసి ఆ బాటిల్లో ఉన్న నీళ్ళు పచ్చి అంటే మంచి నీళ్ళు కాదండి, బురద నీళ్ళు అనుకోండి. ఆ బాటిల్లో ఉన్న నీళ్ళు పారబోసేసి దాన్ని కడిగేసి అలా దాన్ని ఉంచి రోజు
దాన్ని మనం మంచినీళ్ళతో నింపుతున్నట్లు. అర్థమవుతుందా? ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన లైఫ్ స్టైల్లో ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది చేసేది ఏంటంటే మొబైల్ ఫోన్స్ ఎక్కువ వాడుతున్నారు. అవునా? ఒకసారి నేను ఎప్పుడు పోయిన నెల అనుకుంటా, పోయిన నెల నా మొబైల్ వాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరి మొబైల్లో ఎంతసేపు మనం ఫోన్ వాడుతున్నామని చెప్పేసి దాంట్లో టైం కనిపిస్తూ ఉంటుంది. మామూలుగా అందరూ చెప్పేది ఏంటంటే 2.5 నుండి 4 గంటలు ఫోన్ వాడతారు రోజుకి ఒక మనిషి అని చెప్పేసి అంటూ ఉంటారు. అయితే నా ఫోన్ స్క్రీన్ టైం ఎంత ఉందని చూస్తే 8-9 గంటలు ఉంది. ఎన్ని గంటలండి? నేనే షాక్ అయ్యండి ఎంతసేపు చూస్తున్నాను ఫోన్ అని. ఎందుకు ఫోన్ చూస్తున్నానంటే మీరు వేరేగా అనుకోకండి, ఎందుకంటే నాకు పని దీంట్లోనే ఉంటుంది, ఆన్లైన్ వర్క్ అనమాట అంతా. ఎందుకంటే మీటింగ్స్ అటెండ్ అవ్వాలి, ఎప్పుడు స్క్రీన్ ఆన్లో ఉండాలి. సో 9 గంటలు రికార్డ్ అయింది టైం, ఆ స్క్రీన్ టైం అనేది. ఈ మధ్య ఎక్కువ మంది అలా చేస్తున్నారు. కాబట్టి నేను ఈ ఉపవాస దినాలు చేశాను ఈ రోజులు, నేను ఈ ఫోన్ పట్టుకోను అన్న ఒక తీర్మానం తీసుకొని ఆ 40 రోజులు ఫోన్కి దూరంగా ఉండి దేవునికి దగ్గరగా జీవించటం. కాన్సెప్ట్ అర్థమైందా? మనం ఉపవాసం ఎందుకు చేస్తున్నామంటే ఏదన్నా ఒక విషయాన్ని తీసుకొని దాని మీద ఫోకస్ చేస్తూ ఎప్పుడూ చేసే మన డైలీ యాక్టివిటీస్ అన్నిటికీ దూరంగా ఉండి దేవునికి దగ్గరగా ఉంటూ దానికోసం దేవుని దగ్గర మొరపెట్టుకుంటూ ఉండడమే ఉపవాసం అంటే. ఈ కాన్సెప్ట్ మనలో చాలామందికి తెలియదు. ఉపవాసం అంటే జస్ట్ పొద్దున్నే లెగడం. ఇప్పుడు ఎక్కువ మంది చేసేది ఏంటంటే ఫస్ట్ టైప్ ఆఫ్ ఫాస్టింగే ఉంటారు. ఏంటి? నార్మల్గా ఉపవాసం ఉండడం అంటే ఏంటి? భోజనం మానేసి కొంచెం టిఫిన్లు తింటూ మంచినీళ్ళు లేకపోతే జ్యూసులు తాగుతూ ఉంటారు. అయితే ఇది ఒక ట్రెడిషన్గా మారింది మన ప్రస్తుతం ఉన్న క్రైస్తవులకి, ఆచరణగా అంతే. అంతేగాని నిజంగా నేను దానికోసం చేయాలి, ఈ విధంగా ఉండాలి అనని చాలా తక్కువ మంది అయితే అలా ఉంటారు. సో ఈరోజు నేను ఈ అంశం చెప్పడానికి కారణం ఏంటంటే కొంతమంది మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటారని. మనం చేయాలనుకున్న పని వైపు ఫోకస్డ్గా ఉండాలి మైండ్లో. నేను చెప్పాను కదా, ఒకవేళ నేను ఫోన్కి అడిక్ట్ అయి ఉన్నానంటే ఈ 40 రోజుల ఉపవాసంలో నేను ఈ 40 రోజులు ఈ ఫోన్ వాడను, లేదా 40 రోజులు నేను సీరియల్ చూడను, లేదా కొంతమందికి ముచ్చట్లో సాడీలు చెప్పే బుద్ధి ఉందనుకోండి, మీరేం చేయాలంటే ఈ 40 రోజులు నేను ఎటువంటి నోరు జారను, ఎవరి మీద సాడీలు చెప్పను, లేకపోతే బూతులు మాట్లాడను, లేకపోతే మా ఆయన్ని తిట్టను, లేకపోతే 40 రోజులు మా ఆయన్ని నేను ప్రేమగా చూసుకుంటాను. అర్థమైందా? ఇట్లా కొన్ని కాన్సెప్ట్స్ అనమాట. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఏ కష్టాలు అందరికి ఉంటాయండి, అందరికి కష్టాలు ఉంటాయి. కానీ ఏంటి మా ఆయన అనగానే సిందక్క నవ్వుతుంది, ఏంటి ఆయల మీద కూడా ఇట్లా అనుకుని చేస్తారా అని. కొట్టను అంట. సిందక్క ఒక కాన్సెప్ట్ చెప్పింది, మా ఆయన కొట్టనని తీర్మానం తీసుకుందంట. వెరీ గుడ్. అలా కొంతమంది కాన్సెప్ట్ ఇలా తీసుకొని ఆ విధంగా చేయడం మనం ప్రారంభించాలి. మీలో ఎక్కువ మంది నాకు తెలిసినంతవరకు దేవుడా నాకు ఇల్లు కోసం నేను ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి, లేకపోతే నా ఆరోగ్యం బాగోవాలని చెప్పేసి ఇలా చేస్తారు తప్ప ఇట్లా కొన్ని విషయాలు, చిన్న చిన్న విషయాలు మన జీవితాల్లో సరి చేసుకోవాల్సిన విషయాల గురించి ఎవరు ఉండరు నాకు తెలిసినంతవరకు. మీలో ఎవరన్నా ఉన్నారా? మా ఆయన నేను మంచిగా చూసుకోవాలి, లేకపోతే మా పిల్లల్ని ఈ రోజు వరకు కొట్టకూడదు, ఈ పిల్లల్ని ఈ రోజు నుండి ఇక్కడి వరకు వాక్యం నేర్పించాలి, ఎవరన్నా ఉన్నారా? చెప్పొద్దులే, మనసులో అనుకోండి. చెప్పకూడదు కదా, చెప్పకూడదు. చాలా తక్కువ మంది ఉంటారు. సో అలా మైండ్లో ఒక విషయాన్ని పెట్టుకొని ఫోకస్డ్గా దేవుని దగ్గరకి, దేవుని ఆలయంలోకి వచ్చి దేవుడి దగ్గర మొరపెట్టుకుంటూ ఉండాలి. అదవుతుంది. కొంతమంది నేను బైబిల్లోని చూపిస్తాను. ఉపవాసం అంటే దానికి అర్థం ఏంటంటే, అంటే ఏంటంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం. అర్థమవుతుందా? ఉపవాసం అంటే ఏంటంటే దగ్గరగా ఉండటం. ఎవరికి దగ్గరగా ఉండాలి? దేవునికి దగ్గరగా ఉండాలి. దేవునికి ఎందుకు దగ్గరగా ఉండాలి? మనలో ఉన్న కొన్ని బుద్ధులు మార్చుకోవడానికి, లేకపోతే కొన్ని విషయాలు, కొన్ని అద్భుత కార్యాలు మన జీవితంలో జరగడానికి దేవునికి దగ్గరగా ఉంటూ దాని మీద ఫోకస్డ్గా ఉండి దానిపైన మన దృష్టి ఉంచి
దేవుని దగ్గర మొడపెడుతూ దాన్ని మనం సంపాదించుకోవడానికి చేయాల్సిందే ఇది. అదవుతుందా? సో కొంతమంది వ్యక్తులను చూపిస్తాను. నెహెమ్యా గారిని చూద్దాం. నెహెమ్యా 1వ అధ్యాయం 4వ వచనంలో చూడండి, అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. అక్కడ నెహెమ్యా గారంట 100 రోజులు ఉపవాసం ఉన్నారంట. అర్థమవుతుందా? ఎన్ని రోజులండి? 100 రోజులు. ఏంటండి ఇక్కడ 40 రోజులకే మధ్యలో మాంసం కూర రాగానే వేసేస్తున్నాను నేను, మాంసం కూర తినకూడదు అనుకొని 100 రోజులు ఎట్టుండవండి మేము అనుకుంటున్నారా? ఒకవేళ నిజంగా నువ్వు చేసే ఉపవాసం నిజంగా నీకు కావాలి, నువ్వు సంపాదించుకోవాలనుకుంటే ఖచ్చితంగా నువ్వు దేనికి టెంప్ట్ అవ్వవు. మనం చేసేదే నాకు తెలిసి ఎక్కువ మంది ఫస్ట్ టైప్ ఉపవాసమే చేస్తారు కదా, నార్మల్ ఉపవాసం. ఎవరన్నా పార్షియల్ ఉపవాసం చేస్తున్నారా? అన్నం తినకుండా ఓన్లీ నీళ్లు తాగుతూ మంచినీళ్ళు, జ్యూసులు, ఫ్రూట్ జ్యూసులు తాగేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే ఇక్కడ నెహెమ్యా గారు 100 రోజులు ఉపవాసం ఉన్నారంట. 100 రోజులు ఉపవాసం ఉండి అక్కడ దేవునికి దగ్గరగా జీవించినట్లు మనం చూస్తూ ఉంటాం. రెండోది చూసినట్లయితే ఎస్తేర్ గారు ఉపవాసం ఉన్నారు. ఎస్తేర్ గ్రంథంలో 4వ అధ్యాయం 16వ వచనంలో చూడండి, ఎస్తేర్ గారు ఉపవాసం ఉన్నట్లు కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. నేను చెప్పే ఈ వాక్యాలు నేను వివరించాలంటే చాలా టైం పడుతుంది. ఈ వాక్యాన్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పై వచనాలు కింద వచనాలు చదువుకోండి. అక్కడ ఎందుకు వాళ్ళు ఉపవాసం ఉన్నారు, దేనివల్ల వాళ్ళు అంతగా ఉన్నారు, అన్ని రోజులు ఉండవలసి వచ్చింది అని చెప్పేసి మీరు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్తేర్ గారు ఉన్నారు. ఎస్తేర్ గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. ఆమె ఏం చెప్తుంది అంటే, కనిపించిన వారి ఎవరు కనిపించిన వాళ్ళకైనా ఉంటుంది. చూడండి, ఎవరో యూదులు కనిపించిన ప్రతి యూదులందరినీ సమాజ మందిరం నాకు సమకూర్చి అక్కడ ఉపవాసం, ఆమె కోసం ఉపవాసం ఉండమని చెప్తా ఉంటుంది. రెండోది చూసినట్లయితే నేను ఆల్రెడీ ఈ జెహోషాపాతు గురించి మీకు ఒక వారం మీకు చెప్పాను. గుర్తుందా? ఎంతమందికి గుర్తుంది? మీలో కొంతమంది బైబిల్ వైపు చూడకుండా జెహోషాపాతు ఉపవాసం ఉన్నాడు. ఎందుకు ఉపవాసం ఉన్నాడో చెప్పండి ఎవరైనా. మీరు కాదు, మీరంటే పద్దాలు మీరు బైబిల్లోనే ఉంటారు కాబట్టి వెనకోళ్ళు. జెహోషాపాతు గురించి నేను ఒకసారి ఈ వర్తమానాన్ని నేను అందించాను. మెయిన్ కాన్సెప్ట్ అంతా జెహోషాపాతు గురించే. అతనితో పాటు అక్కడ రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ ఉపవాసం ఉంచాడు. ఎందుకో చెప్పండి. వెనకాల ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి. అక్కడ సిందక్క, అనుషక్క, మీరు బైబిల్ వాక్యాలు గిఫ్ట్స్ ఇస్తారు కదా, ఇప్పుడు చెప్పిన వాళ్ళకి మంచి గిఫ్ట్, దానికి స్పాన్సర్ నేనే. ఏ గిఫ్ట్ ఇద్దాం మీరే చెప్పండి. ఇప్పుడే ఏమిస్తారు? సరే, బైబిల్ గిఫ్ట్. మంచి బైబిల్, 1000 రూపాయల బైబిల్ గిఫ్ట్. 1000 రూపాయల బైబిల్ గిఫ్ట్ మీకు వెనకాన్న ఉన్న వాళ్ళకి, చెప్పిన వాళ్ళకి గిఫ్ట్ అనమాట. ఎందుకంటే ఇది ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఇది నేను మీకు ఒక పరీక్ష. యెహోషాపాతు ఉపవాసం ఉన్నాడు. అతనితో కలిసి అతని రాజ్యంలో వాళ్ళందరినీ సమాజ మందిరంలోకి తీసుకెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎందుకో కారణం చెప్తే 1000 రూపాయలు అంట. 1000 రూపాయలు కలిగిన విలువ గల బైబిల్. ఏంటండి వెనకాలోళ్ళు? అయ్యయ్యో, 1000 రూపాయలండి. వీళ్ళకి ఎట్లాగో వీళ్ళని చెప్పమని చెప్పేస్తారు, కానీ నేను వాళ్ళకి ఇవ్వను, మీకే ఇస్తా. సరే, యెహోషాపాతు ఎందుకుంటాడంటే 3 రాజ్యాలు కలిసి అతని పైన దండెత్తి వస్తాయి అన్నమాట. అర్థమవుతుందా? ఎన్ని రాజ్యాలండి? 3 రాజ్యాలు దండెత్తి వస్తే యెహోషాపాతు మీదకి భయపడిపోయి సమాజ మందిరంలోకి వెళ్ళి ఉపవాసం ఉండినట్లు కనిపిస్తూ ఉంటుంది. అది 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 20వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. 1000 రూపాయలు పోయే. ఈరోజు పనికి వెళ్తే ఎంత వస్తున్నాయండి? 250ఏనా? అయ్యో, 1000 రూపాయలు పోగొట్టుకున్నారుగా. అందుకే విక్టోరియం గారు బహుమతులు పొందుతున్నారంట. మీరు వెనకాల వాళ్ళు కూడా మీరు ప్రయత్నం చేయండి. అర్థమైందా? ఈరోజు 1000 రూపాయలు పోగొట్టుకున్నారా? గుడికి వస్తున్నందుకు 1000 రూపాయలు వచ్చాయి ఈరోజు ఫ్రీగా. మీకు 4 రోజులు ఇంట్లో కూర్చొని తినొచ్చు.
గుర్తుపెట్టుకోండి. యెహోషాపాతు ఎందుకు, ఇప్పుడు చెప్పండి, యెహోషాపాతు ఎందుకు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు? మీరు ఆపేయండి, వెనకాల వాళ్ళు చెప్పండి అమ్మా. యెహోషాపాతు ఎందుకు ఉపవాసం అన్నాడు? 3 రాజ్యాలు కలిసి, చెప్పండి, 3 రాజ్యాలు కలిసి యెహోషాపాతు మీదకి దండెత్తి వచ్చినప్పుడు భయపడి ఏం చేశాడు? అతను ఒక్కడే కాదు, అక్కడ రాజ్యంలో ఉన్న వాళ్ళందరిని తీసుకెళ్ళాడంట. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి. అయితే ఈ ఉపవాసం ఎలా ఉండాలి అని ఆల్రెడీ మనం మాట్లాడుకుంటున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16 నుండి 18 వచనాల్లో యేసుప్రభు వారు ఎలా ఉపవాసం ఉండాలి అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాము. తీయండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు నీ రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అయితే ఇక్కడ మనం ఈ వాక్యంలో జరుగుతున్న బ్యాక్గ్రౌండ్ స్టడీ మనం చేసినట్లయితే, అంటే ఈ ఒక వచనాన్ని తీసుకొని అది ఏ పరిస్థితుల్లో రాశారు, ఏ సమయంలో రాశారు, ఎవరు ఉద్దేశించి రాశారు అని కనుక ఈ ఎక్సిజిటికల్ స్టడీస్ అంటారు. దాన్ని కనుక చేసినట్లయితే అప్పుడున్న సమయాల్లో ఎక్కువ కాలం జనాలకంట దేనికి వాళ్ళ సమయం అయ్యేదంటే, వాళ్ళు పని చేసుకొని వంట వండి గోధుమలు తెచ్చుకొని ఇది సరిచేసి ఇంట్లో వాళ్ళకి వంట వండి పెట్టేదానికి సమయం అయిపోయేదంట. అయితే అటువంటి టైంలో ఎలా ఉండేదంటే, ఉపవాసం ఉన్నప్పుడు ఇంత పని చేయాలంటే వాళ్ళు ఎలా ఉండిపోయేవాళ్ళు చెప్పండి. ఇప్పుడు ఒకరోజు మీరే పనికి వెళ్తున్నారు కదా, భోజనం చేసి వెళ్తారు. భోజనం చేయకుండా ఏదైనా రోజు వెళ్తే ఏమవుతుంది? అక్కడ పనిలో కళ్ళు తిరిగి పడతారు. అర్థమవుతుందా? అది పరిస్థితి అక్కడ ఉంది ఆ టైంలో. అర్థమవుతుందా? కొంతమంది ఏం చేసేవాళ్ళు అంటే, కావాలనే వాళ్ళని చూపించుకోవడానికి అలా ఉండేవాళ్ళంట. ఎలాంటి మొహం పెట్టుకుని ఉండేవాళ్ళు? వికారమైన మొహం పెట్టుకుని అలా మేము ఉపవాసం ఉంటున్నామని పైకి కనపరుచుకునే వాళ్ళంట. అర్థమవుతుందా? అలా కాకుండా ఎలా ఉండమని చెప్పాడు? రహస్యమందు తల అంటుకొని ఎప్పుడు ఎలా ఉంటావో అందంగా ఆ విధంగా ఉండమని చెప్తున్నాడు. మన మాటల్లో మాట్లాడుకోవాలంటే సాధారణమైన రోజుల్లో ఎలా మన మొహం కనిపిస్తూ ఉంటుంది ఆ విధంగా ఉండాలని. ఆ టైంలో అలా ఉండేవాళ్ళు. కానీ ఈ ప్రస్తుత కాలంలో మనిషికి ఆకలి అనేది ఎక్కువ వేయట్లా, అవునా? మనిషికి ఎప్పుడన్నా చాలా తక్కువ మందికి ఈ మధ్య ఆకలేస్తే తింటున్నారు. ఇప్పుడు ఎక్కువ మంది ఎందుకు ఆకలి లేకుండానే తింటున్నారు. దానివల్లనే ప్రజెంట్ ఉన్న ప్రతి మనిషికి ఉన్న రోగాలు దేనివల్ల అంటే ఆకలి లేకుండా తినడం వల్ల. అర్థమవుతుందా? ఈ సమయంలో ఉపవాసం ఉండడం చాలా తేలిక, కానీ ఆ సమయాల్లో కష్టం. తేలిగ్గా ఉన్న ఈ సమయాల్లోనే కొంతమంది పై రూపానికి ముఖాన్ని వికారంగా పెట్టేసుకొని వాళ్ళొక్కళ్ళే చాలా భక్తిపరులని చూపించుకోవడానికి కొంతమంది చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం ఏంటంటే, మనోళ్ళే చెప్తున్నారు మీలో అంతమంది ఉపవాసం ఉన్నారంటే సైలెంట్గా ఉన్నారు. దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎవరైనా టక్కన లేచి నేను ఉంటున్నాను అని చెప్తారు అనుకున్నా, కానీ అందరూ సైలెంట్ ఉన్నారు. పోయిన వారం అంత ముందు వారం అడిగినప్పుడు దాన్ని బట్టి నేను చాలా ఆనందపడుతున్నాను. కానీ కొంతమంది అలా కనిపిస్తారని చెప్పేసి బైబిల్లో దేవుడు మాట్లాడుతున్నట్టుగా చూస్తూ ఉంటాం. అయితే ఈరోజు నేను మన వాక్యానికి మెయిన్ వచనం తీసుకున్నది ఏంటంటే, మార్క్స్ వార్త 9వ అధ్యాయం 29వ వచనంలో మనం చూసినట్లయితే, మరి దేని వలనైనాను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారు. అయితే ప్రార్థన వలనే అంటే ఏంటంటే, ముందే చెప్పాను ఉపవాసం వలన అని. అక్కడ పై వచనాల్లో మనం చూసినట్లయితే 14వ వచనం నుండి మనం చదువుకుంటూ వస్తున్నట్లయితే, అక్కడ ఒకతనికి దయ్యం పట్టిందంట. ఆ దయ్యం పట్టడం వల్ల అతను మాట్లాడలేకపోతున్నాడంట. అయితే అతనికి స్వస్థపరచడం కోసం వాళ్ళు ముందుగా శిష్యుల దగ్గరికి వెళ్తే, శిష్యులు ప్రయత్నం చేసి చూశారంట, కానీ
అక్కడ ఆ దయ్యాన్ని వాళ్ళు వదిలించలేకపోయారు. అయితే కింద వచనాల్లో మనం చూసినట్లయితే యేసుప్రభు వారు వచ్చిన తర్వాత అక్కడ యేసుప్రభు వారు పలుకుతున్న మాటలు కనిపిస్తూ ఉంటాయి. చూడండి పైన, నాకు తెలిసినంతవరకు 26వ వచనం దగ్గర నుండి. అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను. అంతట వాడు అయితే ఇంకా పైనే ఉంటుంది. ఇరవై దగ్గర నుండి చూడండి కనీసం. అందుకు ఆయన విశ్వాసము లేని ఆయన నేను ఎంతకాలము మీతో నుందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వానిని నా యొద్దకు తీసుకొని రండి అని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు వచ్చి వానిని తీసుకొని వచ్చిరి. దయ్యము యేసుప్రభు చూసినట్లయితే అక్కడ శిష్యుల పైన యేసుప్రభు వారు కొంచెం కోపంగా మాట్లాడినట్టు అనిపిస్తూ ఉంటుంది. అవునా? చూడండి అక్కడ ఏమని అన్నాడు 19వ అధ్యాయం. అందుకు ఆయన విశ్వాసము లేని తరము వారులారా, ఎంతకాలం నేను నీతో ఉంటానయ్యా, ఎంతకాలం సహించాలి అని మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే మీరు వారిని నా దగ్గర తీసుకురండి అని తీసుకొచ్చిన తర్వాత యేసుప్రభు వారు స్వస్థపరిచి అతన్ని పంపించిన తర్వాత ఈ శిష్యులంట రహస్యంగా అతన్నే అడిగారంట. ఏమని అడిగారు? ఇది మా వల్ల కాలేదు, నీకు ఎలా అయిందంటే యేసుప్రభు వారి సమాధానం ఏంటంటే 29వ వచనం, ఇటువంటి కొన్ని కఠినమైన విషయాలు, కొన్ని ఇట్లా కష్టమైన పనులు చేయాలంటే ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అని మాట్లాడినట్టుగా మనం ఆ వచనాన్ని చూడవచ్చు. మీ జీవితాల్లో ఏమన్నా కఠినమైన విషయాలు ఉంటే, ఏవైనా తీరలేని బాధలుంటే, లేదా ప్రజెంట్ ఉన్న యవనస్తులు దేనికైనా నువ్వు ఎడిక్ట్ అయిపోయి ఆ ఎడిక్షన్లో నువ్వు మునిగిపోతున్నావని నీకు ఎప్పుడైనా అనిపిస్తే నువ్వు చేయాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే యేసుప్రభు వారు చెప్తున్నట్లు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అని యేసుప్రభు వారు శిష్యులకి చెప్తున్నట్లుగా మనం చూసాం. యేసుప్రభు వారితో ఉంటూ యేసుప్రభు వారితో కలిసి జీవిస్తూ కొంతమంది శిష్యులు ఎన్నో అప్పటికి అద్భుత కార్యాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకే యేసుప్రభు వారు ఆ మాట పలికారంటే మనం ఇంకెంతగా ఉండాలి ఆలోచించండి. మరొకసారి చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. అందుకు ఆయన ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోడుట అసాధ్యమని వారితో చెప్పాను. ఈరోజు నీ జీవితంలో ఈ విధమైనది అనగా నీకు ఏది కష్టంగా ఉంది, నువ్వు దేనికి ఎడిక్ట్ అయిపోయి ఉన్నావు, లేదా నీకు ఏది నీ జీవితంలో ఒక కార్యం జరగాలని నువ్వు ఆశపడుతున్నావో అటువంటిది నీ జీవితాల్లో జరగాలంటే ఏం చేయాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని చెప్పేసి యేసుప్రభు వారు పలుకుతున్నట్లుగా మనం చూడవచ్చు. అయితే ఉపవాసం ఎలా ఉండాలో చెప్పాను. 3 రకాల ఉపవాసాలు. ఆ 3 రకాల్లో మీరే చూస్ చేసుకోండి మీరు ఏది చేయగలరని. అర్థమవుతుందా? ఫస్ట్ది మామూలు ఉపవాసం చేస్తారా, లేదా పార్షియల్ ఫాస్టింగ్ ఉంటారా, లేదా పరిపూర్ణంగా ఉంటారా? కొంతమంది నవ్వుతున్నారు పరిపూర్ణం అనగానే. ఏంటి ఆ టైంలో మోషే గారితో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన ఉండగలిగాడు, మేము ఉండగలమా అని అనుకుంటున్నారు కొంతమంది. కానీ వాక్యం ఏం చెప్తుందంటే నీకు ఆవగింజంత విశ్వాసం ఉన్నా ఏం చేస్తారు? కొండనే అటంటే అటు పోద్దంట. చిన్నప్పుడు నేను అనుకుంటా ఉండేవాడిని, ఏంటి నిజంగానే కొండ అట్టంటే వెళ్తుందా అని. ఆ తర్వాత అనిపించేది దాన్నే విశ్వాసం లేకపోవడం అంటారా నాయన అనుకునేవాడిని. నా జీవితంలో జరిగిన ప్రతి విషయం కూడా విశ్వాసంతోనే దేవుణ్ణి అడిగాను. ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. నిజం చెప్పాలంటే నేను చదివింది BA ఇంగ్లీష్ లిటరేచర్. ఏంటండి? BA అంటే ఆర్ట్స్ చదివాను. తర్వాత బైబిల్ ట్రైనింగ్ చేశాను. ఇప్పుడు MBA చేస్తున్నాను. కానీ నేను చేస్తున్న ఉద్యోగం ఏంటి? ఎవరన్నా నమ్ముతారా? నమ్మగలరా? సాఫ్ట్వేర్ చేసేది ఎవరు? సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేది ఎవరో? ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు. నేను చదివింది ఆర్ట్స్ కదా, ఎలా చేస్తున్నామంటే దేవుడు ఆ మార్గం తెరిచాడు. మరి
విశ్వాసంతో ఉంటే చెప్పాను కొండ నాటు పోద్దంటే నా జీవితంలో జరిగిన కార్యమే మీకు ప్రజెంట్ లైవ్ ఎగ్జాంపుల్ అనమాట. చదివింది ఆర్ట్స్ గ్రూప్, చేసే ఉద్యోగం ఏంటి? సాఫ్ట్వేర్. అదవుతుందా? ఆ విశ్వాసం నీలో ఉంటే ఈరోజు నువ్వు ఏ విషయం కోసం అయితే ఉపవాసం ఉంటున్నావో, అర్థమవుతుందా? నీకు అసాధ్యంగానే కనిపించవచ్చు, కానీ విశ్వాసంతో కనుక నువ్వు ఉపవాసం ఉంటే దేవుడు కొండనైనా కదిలించగలడు అని ఈ వాక్యం ద్వారా మనం చెప్తున్నాడు. అయితే ఈ వాక్యంలో మరొకసారి నేను యేసుప్రభు వారి మాటలతో స్వయంగా యేసుప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, ఆ మార్క్స్ వార్త 9:29 కొన్ని కఠినమైనవి పోవాలంటే ఏం చేయాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఏ విధంగా ఉపవాసం ఉండాలంటే ఒక టైం పీరియడ్ పెట్టుకొని ఒక గోల్ ఫోకస్డ్గా ఉండి దానిపైనే ఆధారపడుతూ దేవునికి దగ్గరగా అంటే ఉండి దేవుని ధ్యానం చేస్తూ దేవునికి మొరపెట్టుకుంటూ నువ్వు కనుక ఉపవాసం ఉంటే ఖచ్చితంగా గొప్ప కార్యాలు నీ జీవితాల్లో చూస్తావు. ఈరోజు మొట్టమొదటిగా నేను చెప్పిన విషయం ఏంటంటే, ఈ 9 ప్రార్థన విషయాలు చూస్తే చాలా అసాధ్యమైనవి. లక్షలు కావాలి, ఎంతోమంది సహాయం చేయగలిగితే తప్ప ఇది చేయలేను. కానీ నాకు విశ్వాసం ఉంది, ఒక సమయంలో కాకపోతే ఒక సమయంలో అయినా ప్రతిదీ సమకూర్చబడుతుందని. మీలో ఎంతమంది అనుకుంటున్నారు? ఆమెను చెప్పండి అందరా? ఓకే, మీరు కనుక నిజంగా విశ్వాసంతో కనుక ఈ ఆమెను చెప్పుంటే ఖచ్చితంగా ఇవి మీరు అందరూ చూడగలుగుతారు. సరేనా? వీటన్నిటినీ మైండ్లో పెట్టుకొని ప్రార్థన చేయండి. మీరు దేని గురించి ఉపవాసం ఉంటున్నారో ఆ విషయాలతో పాటు ఇవన్నిటినీ కూడా మనం అనుభవించడానికి దేవుడు మనకి సహాయం చేస్తారు. సరేనా? ఈ వాక్యం దుష్టుడు ఎత్తుకొని పోకుండా దేవుడు ఈ వాక్యాన్ని మన హృదయంలో ఫలింప చేయాలని చెప్పేసి ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, జీవంగల మా యేసయ్య, మీ బంగారు పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. యేసయ్య, ఈరోజు ఉపవాసం ఎన్ని రకాలు ఉన్నాయో, ఈ ఉపవాసానికి ఉండవలసిన లక్షణాలు ఎటువంటివో యేసయ్య, నీకు కొంతమంది ఉపవాసం ఏ విధంగా ఉన్నారో ఈ వాక్యం ద్వారా మాకు తెలియజేసిన విధానం మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. కొన్ని కఠినమైనవి, కొన్ని మేము చేయలేని వాటిని మేము సంపాదించుకోవాలంటే యేసయ్య, నీకు ఉపవాసం ఉండి దగ్గరగా ఉండి ప్రార్థన చేయాలని మాకు లేఖనాల ద్వారా మాకు తెలియపరిచిన విధానం బట్టి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. యేసయ్య, ఈరోజు విన్న దాన్ని బట్టి యేసయ్య, మేము మీకు దగ్గరగా ఉంటూ మేము ఏదైతే మేము పొందుకోవాలనుకుంటున్నామో తండ్రి, ఏ కార్యమైతే నీ నుండి మేము ఆశపడుతూ ఉన్నామో నాయన, యేసయ్య మీకు దగ్గరగా ఉంటూ యేసయ్య ఉపవాసంలో ఎప్పుడు మేము పడిపోకుండా నిలకడగా ఉంటూ యేసయ్య ఉపవాసం చేసి ప్రతి ఒక్కదాన్ని మేము సంపాదించుకునే ఆ కృపను మాకు చూపించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. యేసయ్య, ఇక్కడ ఎన్నో టెంప్టేషన్స్ వస్తూ ఉన్నా కూడా మేము పడిపోకుండా ఉండడానికి మీరు సహాయం దయచేయండి. యేసయ్య, మీ పైన మేము నిలకడగా ఉండి ఈ 40 రోజులు యేసయ్య మీ ధ్యానంలో మేము మీ వాక్యాన్ని ధ్యానించుకుంటూ మీకు దగ్గరగా జీవిస్తూ యేసయ్య మీ నుండి మేము ఆశీర్వాదాలు పొందుకునే కృపను చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసయ్య, ఈరోజు మా సంఘం పట్ల మేము ఫ్యూచర్లో మేము అనుకుంటున్న కొన్ని ప్లాన్స్ గురించి నేను సంఘానికి చెప్పి ఉండగా తండ్రి, యేసయ్య, మేము ఇప్పటి నుండి సంఘంగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు యేసయ్య మీరే మాకు మార్గాలు చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసయ్య, ఈ విషయాలు నెరవేర్చబడడానికి ఎక్కడైతే అడ్డంకులు చిక్కులు ఉన్నాయో తండ్రి, వాటన్నిటినీ ఇప్పుడే మీరు తెరవడమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. యేసయ్య, మీరు మా సహాయం దయచేయండి, మా సంఘాన్ని ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. సంఘ సరిహద్దులు విస్తరింపచేయండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వారిని దీవించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. వారికి ఉన్న ప్రతి ఒక్క కష్టాన్ని తొలగించండి, ప్రతి ఒక్క అనారోగ్యాన్ని మీరే తుడిచి యేసయ్య వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసయ్య, వారు బిడ్డలు ప్రయత్నాలు చేస్తున్న ప్రతి ఒక్క ప్రయత్నంలో మీరు తోడే ఉండండి నాయన. యేసయ్య, ఉపవాసం ఉంటూ వాళ్ళు దేని గురించి అయితే వారు నిరీక్షణగా నీకు వైపు యేసయ్య నీకు ఆనుకొని జీవిస్తున్నారు, వాటన్నిటిని వాళ్ళు పొందుకోవడానికి కృపను దయచేయండి. మీ దూతలు కావాలుగా ఉంచండి. వాళ్ళు అనుకుంటున్న ప్రతిదీ మీరు వారికి దయచేయమని యేసయ్య, ఈరోజు విన్న వాక్యం దుస్తులు ఎత్తుకొని పోకుండా మా హృదయాల్లో నాటి ఫలింపజేయమని ప్రార్థన చేస్తూ యేసయ్య, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మీ పాదాల సన్నిధికి తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్.